నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జేత్యాతండ గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రామస్తులతో ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్కల మట్టయ్య ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జేత్యాతండ గ్రామ పంచాయతీలో ఉన్న బీసీ కాలనీకి వెళ్లే దారిని మూసివేసిన వారిపై చర్య తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు గ్రామస్తులతో ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా బీసీ కాలనీకి వెళ్తున్న బాటను ఎస్టీ కాలనీ వారు మా తండాలో నుంచి నడవవద్దని అడ్డంగా ఇటుకు ఓడ నిర్మాణం చేయడం జరిగింది. దీనివలన బీసీ కాలనీకి సంబంధించిన 200 మంది ప్రజలు 40 రోజులుగా దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు స్కూల్కి వెళ్లేందుకు కాలనీకి నీళ్లు వచ్చే ఆటోలు కానీ, కాలనీలో ఉన్న బీసీ ప్రజలకు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్లాలంటే ఆటోలు వెళ్లే పరిస్థితి లేదు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిఎల్పిఓ అధికారి, మండల పోలీస్ అధికారులు వెంటనే స్పందించి దారికి అడ్డంగా కట్టిన గోడను వెంటనే తీసివేసి బీసీ కాలనీ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు నల్గొండ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, ఎంసీపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి పోతుగంటి కాశీ, జేత్యాతండ మాజీ గ్రామ సర్పంచ్ చిర్ర మల్లేష్, కట్టికర్ల శ్రీను, ఎలకాని శ్రీను, దొండ నాగయ్య, హరినారాయణ, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారిని వచ్చి వీళ్ళందరినీ తీసుకొని పోమనండి. ఇవ్వండి ఫోటో కూడా పెట్టి మీరు తీసి మందు డబ్బాలు పోసుకొని సాగన తప్ప కానీ ఏముందిగా మూసివేసిన మాటను వెంటనే ఇప్పుడు ఎంఆర్ఓ గాని అధికారులు ఎవరున్నా వచ్చి ఇప్పుడు తక్షణమే దొండవరగూడానికి జేత్యాతండకి వెళ్ళి మేము మాడికి పోయి ఆ బాటను తొలగించి దాన్ని పరిష్కార మార్గం చూపించకపోతే చాలా ప్రాబ్లం అయింది సార్. వాళ్ళందరూ కూడా అన్యాయంగా ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, నేను రిపోర్ట్ ఇస్తా, ఇది అన్యాయం అన్నా. ఎస్ఐ గారు నేను రిపోర్ట్ చేస్తా, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా, కేసు ఫైల్ చేస్తా, మాట తీస్తామన్నా. 20 రోజుల కింద ముచ్చాను. మళ్ళీ మేము వచ్చి దరఖాస్తు ఇస్తే మళ్ళీ సిఐ గారు వచ్చారు. సిఐ గారు వచ్చారు, ఇది అన్యాయం, అక్రమం, మాట తీసేస్తా, కేసు పెడతాం, ముందు మీద మేమే వచ్చి తీస్తాం, పోలీస్ ప్రొటెక్షన్ పెడతామన్నాం. సిఐ గారు అటే పోయింది. డిఎస్పీ గారు నేను వస్తా, ఫీలింగ్ అన్నారు, నేను వస్తా, పోలీస్ ప్రొటెక్షన్ పెడతాను. ఎన్నిసార్లు సార్? 40 రోజులు అయిపోతుంది. చుట్టూ నీళ్ళు వేసాను, కడుపిల్లలు పోటాను, వాళ్ళ ఆటో ఊళ్ళో రావట్లేదు, ఒక మంచిలో వాటర్ క్యాన్ ఊళ్ళో ఎవరికైనా నైట్ హాస్పిటల్ పోవాలంటే మన్ను పోట్లేవు పరిగెట్లాగా. అమ్మా, తల్లులు, అక్కలు, అన్నలు, ఆర్డీఓ గారు హైకోర్టుకు పోయిందట, ఎంఆర్ఓ గారు కూడా హైకోర్టుకు పోయిందట. మిర్యాల కూడా వారు 2-3 రోజుల్లో డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఆ బాట సమస్య పరిష్కారం చేస్తానంటుండు. కాబట్టి ఏంటంటే సరే, పై అధికారి ఆయన డివిజనల్ అధికారి, ఒక మండలానికి కాదు, పెద్ద డివిజన్ అధికారి కాబట్టి ఆయన మాట మీద గౌరవం ఇచ్చి విరమించుకుందాం. మళ్ళీ రేపు నేను మన పెద్దలు కొంతమంది వచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా కలిసి ఇచ్చి ఉన్నాయి సార్. ఇప్పుడు ఇచ్చి ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్
డిఎస్పీ గారికి ఇచ్చినాం, కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎస్పీ గారికి కూడా ఇచ్చాం. 40 రోజులు అవుతుంది రోడ్డు మూసేసారు. చుట్టూ పంట పొలాలు ఉన్నాయి సార్, ఒక్కటే దారి. ఆ దారిని 35 సంవత్సరాల నుంచి నడుస్తున్న దాన్ని కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఒక వర్గాన్ని చేసి అసలు కంప్లీట్ ఇచ్చారు. ఈ వారం రోజుల కింద గోడ కట్టించారు. 35 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఫార్మేషన్ రోడ్డు పోయింది. గ్రామ పంచాయతీ రికార్డు చేసి బిల్లులు వేసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కట్టేది గ్రామ పంచాయతీ. లైటు మన స్తంభాలు వేసారు, లైటింగ్ సిస్టమ్ వచ్చింది. 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. మళ్ళీ గ్రామకంఠం కిందకి నివాస స్థలాల కింద రెవెన్యూ రికార్డులో కూడా నమోదైంది. గ్రామకంఠం కింద నివాస స్థలాలు ఉన్నదాన్ని ఆర్టీఓ గారికి రాజకీయ వస్తువులతో మాత్రం మాట కన్నా ఆడ ఇబ్బంది పెడతారు. 35 సంవత్సరాల మాట సార్. వచ్చినా అయితే పెట్టిన గోడను బీసీలను వివక్షతగా ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్టీ బీసీల ఐక్యత. రోజు పాత దొండవారిగూడెం గ్రామ పంచాయతీలో జేత్యా తండా ఉండేది. ఆ తండా మళ్ళా కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది. 35 సంవత్సరాలుగా ఆడున్న ఎస్టీలు కానీ బీసీలు కానీ అన్నల తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు. అట్లాగనే అక్కడ ఇల్లు తగలపడిన సందర్భంగా నర్రరాఘవరెడ్డి గారు మరి ప్రభుత్వం నుండి భూమి కొనిచ్చి అక్కడ ఇళ్లను నిర్మాణం చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎస్టీలు బీసీలంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్య కాలంలో 40 రోజుల కింద మరి అక్కడ ఏ నాయకుడికి మరి వీళ్ళ మీద మరి వివక్షత వచ్చిందో, ఎస్టీల మధ్య బీసీల మధ్య వివక్షత చూపుతూ మరి బజారుకి గోడ కట్టి వాళ్ళని నడవకుండా 40 రోజులుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి చెప్పారు, ఆర్డీఓ గారికి చెప్పారు, ఎంఆర్ఓ గారికి చెప్పారు, పోలీస్ అధికారులు చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చూడడం కూడా జరిగింది. అయినా 40 రోజులుగా మరి కంప వేసి మరి గోడ అడ్డంగా గోడ కట్టేసారు. ఏదో ఒక సరిహద్దు లాగా, ఒక దేశం చైనా ఇండియా సరిహద్దు లాగా గోడను కట్టేసారు. మరి వాళ్ళు పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు, స్కూళ్ళు పెట్టారు. అట్లాగనే ఎవరికన్నా రోగం వస్తే ఒక ఆటో పోయి ఆ ఆటో మీద వేసుకొని పోయే పరిస్థితి లేదు, రానిచ్చే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడున్న